హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ మనం గెలిచి సెమీఫైనల్ కు వచ్చేటప్పుడు ఆ రివ్యూలో నేనైతే అభిషేక్ శర్మ గురించి సపరేట్ గా ఒక వీడియో చేస్తానని చెప్పాను. ఆఫ్ కోర్స్ వీడియో అంటే నేనేం కనబడట్లేదు, ఆడియోనే వినాలి. సో అభిషేక్ శర్మ కోసం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను అభిషేక్ శర్మ ఈ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి ముందు సెన్సేషనల్ ప్లేయర్ అభిషేక్ శర్మనే. అసలు ఈ వరల్డ్ కప్ లో ఎవరైనా చూడాలి అని అనుకున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది అభిషేక్ శర్మనే. అభిషేక్ శర్మ ఈ T20 వరల్డ్ కప్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడు, ఇండియా అసలు బ్యాటింగ్ ఆర్డర్ ఒక లీతల్ బ్యాటింగ్ ఆర్డర్ గా తయారైంది. సో ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ ఏ రేంజ్ లో విజృంభిస్తాడు అని, సో ఇన్ని రకాలుగా అభిషేక్ శర్మ మీద చాలా రకరకాల అంచనాలు అయితే వచ్చాయి. బట్ వన్స్ ఎప్పుడైతే వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో, ఆ ఫస్ట్ మ్యాచ్ తర్వాత స్టమక్ అప్సెట్తో నెక్స్ట్ మ్యాచ్ మిస్ అవ్వడం, సో ఆ తర్వాత నుంచి ఆడిన మ్యాచెస్ కూడా ఎక్కడా కూడా 3 డక్స్ అయ్యాడు. అండ్ ఎక్కడైతే స్టార్ట్స్ వచ్చి ఆ స్టార్ట్స్ని పూర్తిగా కన్వర్ట్ చేయలేకపోయాడు. సౌత్ ఆఫ్రికా అయితే సూపర్ 8 మ్యాచ్లో అభిషేక్ శర్మ అంటే వీక్నెస్ ఏంటి అనేది హోల్సేల్గా బయట ప్రపంచం మొత్తానికి చూపించేసింది. సో సౌత్ ఆఫ్రికా చాలా గట్టిగా అభిషేక్ శర్మ వీక్నెస్ అయితే మాత్రం బయట పెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఆ తర్వాత మ్యాచ్ లో జింబాబ్వేతో మ్యాచ్ లో చాలా బాగా ఆడుండొచ్చు, బట్ అక్కడ కుదురుకోవడానికి టైం తీసుకున్నాడు. అండ్ ఆ టైంలో స్కోర్ బోర్డ్ ప్రెజర్ అనేది రానివ్వకుండా సంజు శాంసన్ చూసుకున్నాడు. అక్కడ సంజు శాంసన్ చాలా మంచిగా టైమ్లీ బౌండరీస్ ఆడడం వలన, సో అప్పుడు 4 hours 40+ ఉన్నాం మనము. సో అభిషేక్ శర్మ కుదురుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ అభిషేక్ శర్మ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే, అఫ్ కోర్స్ ఏ ప్లేయరు కూడా అన్ని రకాల బౌలింగ్ వేరియేషన్స్ని ఆడలేకపోవచ్చు, ఆడాలని రూల్ కూడా లేదు. బట్ దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. అంటే చాలా రేర్గా ఉంటారు ప్లేయర్స్ లైక్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఏబి డివిలియర్స్, ఇలాంటి కొంచెం మంది క్రిస్ గేల్, వాళ్ళకి ఏంటంటే బౌలర్ వేరియేషన్స్తో సంబంధం లేదు, ఎలాంటి బౌలర్నైనా కొట్టేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి ఇందులో స్థానం లేదు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఎవరినైనా ఆడతాడు, బట్ రోహిత్ శర్మ మోర్ లైక్ ఎ క్లాస్ ప్లేయర్. సో విరాట్ కోహ్లీ స్పిన్నర్స్ని రొటేట్ చేసేస్తాడు, ఎక్కువ స్పిన్నర్స్ని ఆడడు విరాట్ కోహ్లీ. అంటే 6 కొట్టుండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, బట్ స్పిన్నర్స్ని రొటేట్ చేస్తాడు. సింగిల్ కానీ 2Ds కానీ టైమ్లీ అంటే క్యాలిక్యులేటివ్గా బౌండరీస్ కానీ ఇవన్నీ చేస్తాడు. సో స్పిన్నర్స్ని అటాక్ చేయాలన్న మైండ్ సెట్కి వెళ్ళాడు. సో ఇలా ఒక్కొక్క ప్లేయర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడంటే స్పిన్నర్స్ని చాలా బాగా ఆడతాడు. ఫాస్ట్ బౌలర్స్లో షార్ట్ పిచ్ బౌల్స్ వేసినప్పుడు అంత బాగా ఆడలేడు, అంటే దాన్ని అధిగమించాడు. బట్ అది టెస్ట్లో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు కాబట్టి టెస్ట్లో ఆ షార్ట్ పిచ్ బౌల్స్ వేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. బట్ వన్డేలో ఓవర్లో 2 వేయాలి కాబట్టి శ్రేయస్ అయ్యర్ దాన్ని అధిగమించేశాడు. 2 వదిలేద్దాం, తర్వాత కొట్టేద్దాం అన్న దీనిలోకి వచ్చాడు. బట్ మనం ఐపీఎల్లో చూసుకుంటే షార్ట్ పిచ్ బాల్స్ని కూడా ఆడేశాడు. సో ఒక్కొక్క ప్లేయరు వాళ్ళకున్న వీక్నెస్ని అధిగమిస్తారు. బట్ దానికి అనేది ఒక ఫేస్ ఉంటుంది, ఆ ఫేస్లో పక్కాగా ఆ వీక్నెస్ బయటపడిపోద్ది. ఆ టైంలో కొంచెం బ్యాడ్ ప్యాచ్ అనేది రన్ అవుద్ది పక్కాగా ఏ ప్లేయర్కైనా. సో అభిషేక్ శర్మ ఇప్పుడు కూడా అదే ఒక ఫేస్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ వీక్నెస్ అనేది ఆఫ్ స్పిన్ కొంచెం ఆడలేకపోతున్నాడు. బట్ ఆఫ్ స్పిన్ ఎందుకు ఆడలేకపోతున్నాడు అంటే మైండ్ సెట్ వల్లే ఆడలేకపోతున్నాడు తప్ప బాల్స్ టఫ్ వస్తున్నాయి, ప్రతి బాల్ కూడా తనకి టఫ్గా వస్తుందని ఫీల్ అయ్యి ఆడడం కాదు. ఈ బాల్ని ఎలాగో ఒకలాగా స్మాష్ చేసేద్దాం, లేదా ఈ బాల్ని ఎలాగో ఒకలాగా డిఫెండ్ చేసి వదిలేద్దాం అన్న మైండ్ సెట్లో ఉన్నాడు తప్ప ఈ బాల్కి ఒక సింగిల్ కానీ లేకపోతే ఏదైనా గ్యాప్లో కొట్టి రొటేట్ చేద్దామన్న మైండ్ సెట్ రావట్లేదు. సో అభిషేక్ శర్మ ఒక్కొక్కసారి ఫాస్ట్ బౌలర్స్కైనా వెంటనే అవుట్ అయిపోయాడు అంటే దానికి మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. ఎందుకంటే అభిషేక్ శర్మ రోలే అది. నువ్వు ఉన్నావంటే 10 బాల్కి 30 కొట్టేసి వెళ్ళిపో, నువ్వు ఉన్నావంటే ఒక 15 బాల్ ఆడావంటే నువ్వు పక్కాగా 35+ రన్స్ ఉండాలి. సో అభిషేక్ శర్మ ఎందుకంటే పేస్ పర్ఫెక్ట్గా వచ్చి బ్యాట్ మీదకి వచ్చింది అంటే అభిషేక్ శర్మ కంటే బెటర్గా ఎవరు హిట్ చేయలేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్లాట్ పిచెస్ రావచ్చు, ఆ బాగా మంచి పేస్తో బ్యాట్ మీదకి బాల్ రావచ్చు, బట్ అభిషేక్ శర్మ కొట్టినట్టయితే మిగతా వాళ్ళు కొట్టట్లేదు. కాబట్టి అభిషేక్ శర్మ డెఫినెట్గా మనం హైగా రేట్ చేయాలి అభిషేక్ శర్మని. బట్ అభిషేక్ శర్మ ఇప్పుడున్న ఈ ఫేస్లో చాలా రోజులు అయిపోయింది T20స్లో ఓపెనింగ్ స్పెల్లే స్పిన్నర్స్ రావడం, బట్ అభిషేక్ శర్మని కట్టడి చేయడానికి ఓపెనింగ్ స్పెల్లోనే స్పిన్నర్స్ వస్తున్నారు. సో అభిషేక్ శర్మ దీన్ని ఖచ్చితంగా అధిగమించాల్సిన అవసరం ఉంది. అది తన మైండ్ సెట్తోనే కుదురుతుంది. తన బ్యాటింగ్లో టెక్నిక్ ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ మైండ్ సెట్ ఆఫ్ స్పిన్ వస్తుంది అంటే ఒక బాల్ రొటేట్ చేసి ఆఫ్ స్ట్రైక్లో ఉన్న బ్యాటర్కి ఇచ్చేయచ్చు. సో ఆ బ్యాటర్ స్మాష్ చేస్తే పక్కాగా మోటివ్ దెబ్బతింటుంది. అంటే నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ అభిషేక్ శర్మకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. బట్ అభిషేక్ శర్మ ఏం చేస్తున్నాడు అంటే ఒక 2-3 బాల్స్ డాట్స్ అయ్యేసరికి 4th బాల్ చాలా గట్టిగా హిట్ చేయాలని చూస్తున్నాడు. బట్ ఆఫ్ స్పిన్నర్స్ మీద ఆ టెక్నిక్ చిన్నది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సింది మైండ్లోనే. సో ఆ బాల్ అయినా సింగిల్ తీసి ఇచ్చేయచ్చు. సో 2-3 బాల్స్ జాగ్రత్తగా ఒక సింగిల్
తీయడానికే ప్రయత్నిస్తే ఓకే. ఫస్ట్ ఓవర్ తర్వాత ఓవర్ పక్కాగా పేస్ బౌలర్ వస్తాడు. ఎందుకంటే ఫస్ట్ 2 ఓవర్స్ స్పిన్నర్స్‌తో అయితే వేయరు. ఎంత ఇండియన్ పిచెస్ అయినా కూడా ఫస్ట్ 2 ఓవర్స్ స్పిన్నర్స్‌తో వేస్తే తర్వాత మిడిల్ ఓవర్స్‌లో ఎక్కడో దగ్గర ఇబ్బంది పడాల్సొస్తది. సో, మిడిల్ ఓవర్స్‌లో కట్టడి చేయాలి కాబట్టి స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్‌లోనే ఉంటారు పక్కాగా. ఎందుకంటే అప్పుడు క్యాచెస్ గట్టా పట్టడానికి చాలా ఆస్కారం ఉంటది. ఇప్పుడైతే ఫీల్డ్ ప్లేస్‌మెంట్ వల్ల వేరే వైపు గ్యాప్ ఉన్న వైపు కొడితే చాలు. మనకి 30 యార్డ్స్ సర్కిల్ తర్వాత 2 ప్లేయర్సే ఉంటారు కాబట్టి పక్కాగా గ్యాప్ ఉన్న వైపు కొట్టేయొచ్చు. సో, అభిషేక్ శర్మ అదొక్కటి దృష్టిలో పెట్టుకుంటే సెట్ అయిపోద్ది. బట్ ఇప్పుడు మనకి ఇప్పటి వరకు ఈ సెమీస్ వరకు రావడానికి అభిషేక్ శర్మ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండడం కూడా ఒక విధంగా ప్లస్ అయిందనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఔట్ ఆఫ్ ది సిలబస్సే. అంటే ఆఫ్‌కోర్స్ ఈ టీ20 సీరీస్‌కి ముందు న్యూజిలాండ్‌లో కూడా చాలా ఎక్సలెంట్‌గా ఆడుండొచ్చు. బట్ ఔట్ ఆఫ్ ది సిలబస్సే కదా! ఇషాన్ కిషన్. సంజు శాంసన్ కూడా ఔట్ ఆఫ్ ది సిలబస్సే. అభిషేక్ శర్మ కంటే చాలా బాగా ఆడాడు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే అభిషేక్ శర్మ మీద ఉన్న కాన్సంట్రేషన్ అనేది టీమిండియాలో మిగతా బ్యాటర్స్‌కి యూజ్ అయింది. బట్ అభిషేక్ శర్మ కూడా విజృంభించాల్సిన అవసరం ఉంది. సో, నాకైతే ఇది అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ.